అయ్యగారికి అంగరంగ వైభవంగా కనుల పండగ రిటైర్మెంట్ సభ, చందాలేసి మరీ డబ్బులు పోగేస్తూ డ్రగ్స్ శాఖలో ఇదొక సాంప్రదాయం. ఇదంతా తమ శాఖ సొంత విషయమేనట. ఇల్లు కాలకుడు ఏడుస్తుంటే అదేదో అడిగాడట ఇంకొకడు. అలా ఉంది డ్రగ్స్ కార్యాలయంలో పెద్ద వాళ్ళ పరిస్థితి. ఓ పక్క రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలు ఎప్పుడు ముగుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. కానీ డ్రగ్స్ శాఖలో మాత్రం తమ వారికి పండగ చేసుకుందామంటూ రెడీ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగి, మాకు ఎన్నికలకు ఏ సంబంధం లేదండి, మాకు కేవలం మా పనులు మా అధికారాలు చాలు, మా అధికారికి మేం ఆ మాత్రం గౌరవించుకోమా అంటున్నారు పెద్ద అధికారులు. ఆ కథ ఏంటో ఇలా కథనంగా మీ అక్షర శిల్పంలో. డ్రగ్స్ కంట్రోల్ బోర్డు, దీనికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. అయితే ఇది ఇప్పుడు కాదు, వేరేగా మాట్లాడడం తప్పనిసరి. కానీ డ్రగ్స్ ఆఫీస్లో ఒక చిత్రమైన కథ నడుస్తుంది. అక్కడ గుప్తా అని ఒక ఆయన ఉన్నారు. అధికారికంగా ఆయన 2 రోజుల రిటైర్మెంట్ దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గ్రాండ్గా రిటైర్మెంట్ పార్టీ ఇవ్వాలి. అందరూ రెడీ అయ్యారు. కనీసం ఎంతో కొంత సెలబ్రేషన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. నియంత్రణ మండలికి సంబంధించిన ఒక ఆఫీసర్ రెడీ అయ్యారు. ఆయన దగ్గర నుండి కలెక్షన్ మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరి నుంచి 20,000 రూపాయల చొప్పున మొదలుపెట్టి అందరి దగ్గర నుంచి వసూలు చేయడం మొదలుపెట్టారు. చక్కగా కొంత భాగం చెల్లింపులు చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం మేమెందుకు ఇవ్వాలని అడిగారు. దానికి సమాధానం మాత్రం ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుందని సమాధానం. కట్ చేస్తే జిల్లాలో స్పందన మీటింగ్లే లేవు. అలాంటిది డిపార్ట్మెంట్ మొత్తం రివ్యూ మీటింగ్ అట, అది కూడా స్టేట్ మీటింగ్ అట, అది కూడా 35 నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ గతంలో ఏసీబీ కేసులో పట్టుబడి నియంతలా పేరు తెచ్చుకున్న ఉన్న ఒక కురువృద్ధుడు రిటైర్మెంట్ రోజునట మళ్ళీ రివ్యూ మీటింగ్కు డబ్బులు వసూలట. దానికి సెలవులో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ నేతృత్వం అట, అది కూడా సీనియర్ అధికారుల మాట లెక్క చేయకుండా మీటింగ్ పెట్టి మరీ వసూలు కార్యక్రమం అట. ఎలక్షన్ కోడ్ ఉంది కదా అంటే అదేమంటే అన్నేళ్ళు సర్వీస్ చేశారు కదా అందుకే గుట్టుగా చేస్తున్నామని మరో సమాధానం. ఇక ఎలక్షన్లో ఒక అధికారి నియమావళి పాటించినందుకు సస్పెండ్ కూడా అయ్యారు. అయినా మా తీరు ఇంతే, మేం మారమంటుంది ఈ డిపార్ట్మెంట్. ఇదంతా కూడా మా డిపార్ట్మెంట్కు కామన్, అన్నీ వింతలే, నియమాల నహీజా అంతే, నేనింతే అనే టైప్. ఇన్ఛార్జ్ డీజీ ఉండడం వల్ల ఇక్కడంతా గుప్తంగా చక్రం తిప్పేది ఈ గుప్తనేట. రిటైర్మెంట్ చివరి రోజు అడిగి మరిగి చప్పట్లు కొట్టించుకునే కార్యక్రమం గుట్టుగానే ప్లాన్ చేసేశారు. మరి గత 3 ఏళ్లుగా లేని రివ్యూ మీటింగ్ ఉన్నట్టుండి ఆఖరిలో పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఇంతకు ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది చెప్పకుండా గుట్టుగా ఒక గుప్తా సర్క్యులర్ ఇచ్చి పెట్టబోయిన సదర్ రివ్యూ మీటింగ్లో ఏం ఆదేశాలు ఇస్తారు, ఏమేం చట్టాలకు తూట్లు పొడి చేస్తారు? అసలే 4 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ రానే వస్తాయి. ముందే తంతు ముగిస్తే ఇబ్బంది లేదని 35 ఏళ్ల అనుభవం, పైగా అవినీతి మరకలు ఉండనే ఉన్నాయి. ఆఖరి రోజు కదా అని గుప్తంగా కానిచ్చేద్దాం అనుకుంటే గుట్టురట్టు చేయడానికి అక్షర శిల్పం వచ్చేసింది. ఇప్పటికైనా ఇన్ఛార్జ్ డీజీ దీనిపై దృష్టి సారించి సదర్ మీటింగ్ వాయిదా వేస్తారా, లేక రిటైర్మెంట్కు 2 రోజుల ముందు సదర్ అధికారితో పాటు మీటింగ్ అటెండ్ అయినందుకు డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్తో సస్పెండ్ చేస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషన్లో మాకెందుకు ఈ గోలా అని సెలవులో వెళ్లేందుకు సెలవు పొడిగించేందుకు ఏడీ డీడీ క్యాడర్ ఫీల్డ్ ఆఫీసర్లు సైతం అనుకుంటున్నారట. తర్వాత ఎపిసోడ్లో మరింత గట్టిగా మాట్లాడేసుకుందాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.